హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లు ఏమొచ్చాయి తీసుకొని అవి తెలుగులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు న్యూస్ పేపర్ మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ గురించే ఉన్నాయి అండ్ ఈ ఆర్టికల్స్ వెతకడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. సో మీరు ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ విన్ అయింది, ఎక్కడ ఎంత స్కోర్ వచ్చింది అదంతా కాదు. సో మీరు ఇన్ కేస్ ఆ ఎలక్షన్ న్యూస్ మీద ఫోకస్ చేయాలనుకున్నట్లయితే ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీ వచ్చింది, ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ ఎలా దాన్ని రిజాల్వ్ చేయగలదు. ఓకే, జస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. అండ్ తమిళనాడు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈసారి విజయ్ గెలిచారు కదా. సో మీరు ఏంటంటే ఈ విజయ్ గెలిచిన తర్వాత నార్మల్గా ఎప్పుడు తమిళనాడు కాంట్రవర్సీ న్యూస్లో ఉంటూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తమిళనాడు కాంట్రవర్సీ. సో ఇప్పుడు న్యూ గవర్నమెంట్లో ఎలాంటి చేంజెస్ తమిళనాడులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్ తమిళనాడులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకోండి. ఆల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్తో ఉన్న ఇష్యూస్ ఏంటి తమిళనాడులో అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ తమిళనాడులో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకటి సింపుల్గా చెప్పాలంటే వీ కెన్ సే దట్ దెర్ ఇస్ ఎండ్ ఆఫ్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఇన్ తమిళనాడు. కాబట్టి ఇప్పుడు న్యూ ఏజ్ ఎరా గవర్నమెంట్ వచ్చిన తర్వాత how Tamil Nadu is going to tackle its challenges that will become major headlines అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. లేకపోతే ఈ పొలిటికల్ పార్టీకి ఎన్ని ఓట్స్ వచ్చాయి, ఎన్ని గెలిచారు, సో డోంట్ డూ దట్. ఓన్లీ ఇప్పుడు వచ్చిన ఐడియాలజీ, ఆ పొలిటికల్ పార్టీ యొక్క ఐడియాలజీ ఏంటి, ఆ ఐడియాలజీ తోటి వాటికి ఉన్న ఛాలెంజెస్ని సాల్వ్ చేయగలుగుతారా లేదా. సో జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఏరియా గైస్, అంతకు మించి ఇంకేం వద్దు. ఓకే, ఈరోజు రేపు మొత్తం అదే ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ మై డ్యూటీ టు టెల్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఆల్రెడీ చెప్పిన టాపిక్స్ అయినా పర్లేదు, రివిజన్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. టైటిల్ చూస్తే సుప్రీం కోర్ట్ బ్రింగ్స్ సర్వైవర్స్ ఆఫ్ ఫోర్సిబుల్ ఇంజెక్షన్ ఆఫ్ యాసిడ్ ఇన్ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ఆఫ్ 2006 అనేది కీవర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఇప్పుడు ఏం చెప్పిందో కూడా మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎలా చదువుకుంటారు ఈ టాపిక్ని అంటే మనకి రైట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ గురించి ఈ టాపిక్ చెప్తుంది. ఈ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2016లో తీసుకొచ్చారు. అసలు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ యొక్క యాక్ట్ని బ్రేక్ చేసుకుంటే మనకి ఇక్కడ పీడబ్ల్యూడి పీపుల్ విత్ డిసేబిలిటీస్ గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పీపుల్ విత్ డిసేబిలిటీస్ పీపుల్కి డిసేబిలిటీస్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క రైట్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి, డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని చెప్పి అలా డిస్క్రిమినేషన్ జరగకుండా వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి 2016లో మన గవర్నమెంట్ రైట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ని తీసుకొచ్చింది అనమాట. ఇందులో మనకి 21 కేటగిరీస్ ఆఫ్ డిసేబిలిటీస్ని చెప్పారు. అందులో ఈవెన్ యాసిడ్ అటాక్ సర్వైవర్స్ని కూడా ఉన్నారనమాట. ఓకే, ఈ 21 కేటగిరీస్లో అందులో యాసిడ్ అటాక్ సర్వైవర్స్ కూడా ఉన్నారు. సో మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు, హిందీలో అయితే చంపక్ మూవీ ఉంది. సో యాసిడ్ అటాక్ అయిన తర్వాత వాళ్ళు ఫేస్లో డిఫార్మిటీస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో వాటి వల్ల వాళ్ళు డిస్క్రిమినేషన్ ఎక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్లో అయినా సరే, హెల్త్లో అయినా సరే, సొసైటీలో అయినా సరే డిస్క్రిమినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అలా డిస్క్రిమినేషన్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్లో ఈ యాసిడ్ అటాక్ సర్వైవర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే యాసిడ్ అటాక్ సర్వైవర్స్లో ఎవరి మీద అయితే యాసిడ్ పోస్తారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ యాసిడ్ అటాక్ సర్వైవర్స్లో మనకి 2 రకాలు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా యాసిడ్ మీద పోయడం, ఒక మీద బాడీ మీద పోయడం, అది ఫస్ట్ అయితే. సెకండ్ వచ్చేసి కొంతమంది ఫోర్స్ చేసి యాసిడ్ని కూడా తాగిస్తారు, వాళ్ళని కూడా ఈ యాసిడ్ అటాక్ సర్వైవర్స్లో ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళ రైట్స్ని కూడా ఈ రైట్స్ కింద ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు సుప్రీం కోర్ట్ అయితే క్లియర్గా చెప్పిందనమాట. ఓకే, మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రైట్స్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 2016 అని చెప్పి మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమి ఇస్తారు అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ అని చెప్పి 4 to 5 కేటగిరీస్ ఇచ్చేసి ఏ కేటగిరీస్ వాళ్ళ రైట్స్
ఇక్కడ RPWD యాక్ట్ కింద ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి ఇస్తారు. అందులో ఈవెన్ యాసిడ్ తాగమని ఫోర్స్ చేసి తాగిన తర్వాత వాళ్ళకి వచ్చే వాళ్ళు సర్వైవ్ అయిన వాళ్ళని కూడా ఇందులో ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీకు 2 types ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు ప్రిలిమ్స్ లో మీరు అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి మీరు దాన్ని చూసుకోండి. ఓకే, ఈ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ అండ్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ప్రెసెంట్ ఆర్టికల్ కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పీపుల్కి ఎవరైనా సరే ఫోర్స్ చేసి యాసిడ్ తాగిస్తే వాళ్ళు సర్వైవ్ అయితే వాళ్ళని కూడా ఈ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ కిందే కన్సిడర్ చేయాలి. సో వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ అనేది ఈ యొక్క RPWD యాక్ట్ కింద ప్రొవైడ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యాక్ట్లో ఈ 2016 యాక్ట్లో ఓన్లీ విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ థ్రోయింగ్, ఎవరి మీద యాసిడ్ పడేస్తారో సో వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ ఈ ఫోర్స్ఫుల్గా యాసిడ్ తీసుకున్న వాళ్ళు రావట్లేదు. కాబట్టి ఈ యొక్క యాసిడ్ అటాక్ విక్టిమ్స్ యొక్క డెఫినేషన్ వైడ్ చేస్తూ ఈవెన్ ఫోర్స్ఫుల్గా యాసిడ్ తాగించిన వాళ్ళ సర్వైవర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పింది అనమాట. అండ్ ఇక్కడ ఫోర్స్ఫుల్గా యాసిడ్ తాగించినా కూడా ఆర్ఎల్స్ మీద యాసిడ్ త్రో అంటే పోసినా కూడా వాళ్ళకి కఠిన పనిష్మెంట్ ఉండాలి అని చెప్పింది. ఆ పనిష్మెంట్ ఏంటంటే 10 years నుంచి లైఫ్ సెంటెన్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, ఈ యాక్ట్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ PWDs అంటే ఎవరు? PWD ఫుల్ ఫామ్ వచ్చేసి పీపుల్ విత్ డిసేబిలిటీస్ అనమాట. సో ఇక్కడ పీపుల్ విత్ డిసేబిలిటీస్ చూసుకున్నట్లయితే ఎవరైనా లాంగ్ టర్మ్గా ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఇంటలెక్చువల్ కానీ ఏదర్ సెన్సరీ ఇంపైర్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళని ఈ PWD కేటగిరీ కింద చూస్తడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో 21 types ఆఫ్ డిసేబిలిటీస్ ఉన్నాయి. అందులో ఈవెన్ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు ఇంటలెక్చువల్ డిసేబిలిటీ కూడా ఉంది, మెంటల్ ఇల్నెస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో వీళ్ళకి ఎలాంటి రైట్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ యాక్ట్స్ కింద అంటే ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి కూడా రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. రైట్ టు ఈక్వాలిటీ, లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్ ఫ్రమ్ అబ్యూస్, క్రుయాలిటీ, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్, ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా కూడా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ టు హోమ్ అండ్ రైట్ టు ఫ్యామిలీ, రీప్రొడక్టివ్ రైట్, వాళ్ళకి రీప్రొడక్షన్ మీద రైట్స్ తీసుకునే అధికారం, అలాగే యాక్సెసిబిలిటీ ఇన్ ఓటింగ్, అలాగే రైట్ టు ఓన్ అండ్ ఇన్హెరిట్ ప్రాపర్టీ. ఈ రైట్స్ని అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఈ యాక్ట్ కింద. ఓకే, అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. మనం చాలాసార్లు చూసే ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, అవిటి వాళ్ళకి అండ్ మెంటల్గా డిసేబుల్ ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్స్ గవర్నమెంట్ మంత్లీ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ ప్రొవిజన్ కూడా ఈ యాక్ట్లో ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళకి పెన్షన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది. అండ్ దీని గురించి ఫర్ షూర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. టైటిల్ చూసుకున్నట్లయితే మెక్సికో సిటీ ఈస్ షింకింగ్ సో ఫాస్ట్ ఇట్ క్యాన్ బి సీన్ ఫ్రమ్ స్పేస్. ఓకే, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే మెక్సికో సిటీ గురించి చెప్తున్నారు అనమాట. మెక్సికో సిటీ చాలా ఫాస్ట్గా సింకింగ్ అవుతా ఉంది, దాన్ని స్పేస్ నుంచి కూడా చూడొచ్చు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఇక్కడ చెప్పేది మెక్సికో సిటీ గురించి. సింకింగ్ అంటే కుందిపోవడం అనమాట, కందిపోవడం అంటారు కదా, కందిపోవడం, కిందికి పోవడం. సో అలా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు చూస్తున్నారు అంటే మనుషులే వెళ్ళి చూడట్లేదు, శాటిలైట్స్ పంపిస్తాం కదా మనం స్పేస్లోకి, ఆ శాటిలైట్ చూసి చెప్తుంది అని చెప్తుంది. సో ఆ శాటిలైట్ పేరు ఏంటి అంటే నీసర్ శాటిలైట్ని రీసెంట్గా నాసా అండ్ ఇస్రో ఇద్దరు కలిసి లాంచ్ చేశారనమాట. ఇది ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇప్పుడు ఈ శాటిలైట్ ఇమేజెస్ అయితే పంపించింది. ఆ ఇమేజెస్లో మనం క్లియర్ కట్గా చూసినట్లయితే మెక్సికో సిటీ సంవత్సరానికి 25 సెంటీమీటర్లు కుంగిపోతుంది అని చెప్పి రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ప్రిలిమ్స్లో నీసర్ శాటిలైట్ గురించి వస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నీసర్ అని చెప్పి కింద స్టేట్మెంట్స్ ఇస్తారు, అందులో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేర్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. నీసర్
నాసా అండ్ ఇస్రో, ఆర్టమిస్, ఈఎస్ఏ. ఓకే, అలా కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ ఏవైతే మన న్యూస్లో ఉన్నాయో వాటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి అది చూసుకోవాలి. ఇలా పేర్ బేస్డ్ క్వశ్చన్, ఎన్ని పేర్స్ కరెక్ట్ ఎన్ని పేర్స్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా 2 రకాల క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో ఇక్కడ మెయిన్స్లో మాత్రం సింకింగ్ ఎందుకు అవుతుంది అని మీరు చూసుకోవాలి రీజన్స్. అండ్ నెక్స్ట్ మీరు జాగ్రఫీలో కాన్సెప్ట్ చదువుకుంటారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ బై గ్రౌండ్ వాటర్ అనే కాన్సెప్ట్ చదువుకుంటారు. అక్కడ కూడా మీరు సింక్ హోల్స్ అనే కాన్సెప్ట్ చదువుకుంటారు కదా. సో ఒక్కసారి మీరు ఈ సింక్ హోల్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ ఏమేమి జరుగుతున్నాయి అండ్ వాటికి ఎగ్జాంపుల్స్, ఓకే, అవన్నీ మీరు చూసుకోవాలి ఒకసారి. ఓకే, ఈ ఆర్టికల్ గురించి క్లియర్గా చూసినట్లయితే మెక్సికో సిటీ అనేది సింక్ అవుతుంది అని చెప్పారు. ఆ సింకింగ్ కూడా చాలా ఫాస్ట్ రేట్లో అవుతుంది. అరౌండ్ 25 సెంటీమీటర్స్, ఒక సంవత్సరానికి 25 సెంటీమీటర్స్ వరకు సింక్ అవుతుంది అని చెప్పి రీసెంట్గా నీసర్ రిలీజ్ చేసిన ఇమేజెస్లో తెలుస్తుంది. అసలు ఎందుకు సింకింగ్ అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్సెసివ్ గ్రౌండ్ వాటర్ పంపింగ్. మనకి ఆ ఏరియాలో పాపులేషన్ ఎక్కువ అవుతూ ఉంటే వాటర్కి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మన గ్రౌండ్లో ఉన్న వాటర్ని ఎక్కువ తీసి వాడడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఇంతకుముందు ఏవైతే కింద వాటర్ ఉన్నాయో ఆ ప్లేస్ అనేది వాక్యూమ్ అవ్వడం వల్ల ల్యాండ్ సింక్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ రీజన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లు కట్టడాలు ఏమవుతుంది అంటే వెట్లెండ్స్ మీద కడుతున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లేక్ ఉందనుకోండి, లేక్లో వాటర్ ఉంటాయి. సో మనకి ల్యాండ్ తక్కువ అవుతా ఉంది, పీపుల్కి ఏమో డిమాండ్ ఎక్కువ అవుతా ఉంది, అపార్ట్మెంట్స్ ఇల్లులు కావాలి అని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతా ఉంటే ఏం చేస్తారంటే ఈ యొక్క లేక్ని కబ్జా చేసేసి దాంట్లో రాళ్ళు రప్పలు అవన్నీ వేసేసి దీన్ని ల్యాండ్ చేసేస్తారు. వితిన్ 1.5 to 2 months మనకు ల్యాండ్ అక్కడ చెరువు కనిపించదు, ఓన్లీ ల్యాండే కనిపిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే దానిపైన అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కడతారనమాట. ఇలా దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ స్మూత్ సర్ఫేస్, ఇది నార్మల్ నేల కాదు, అక్కడ లేకుండే దాన్ని వాళ్ళు ల్యాండ్గా మార్చేసి వాళ్ళు దాని బిల్డింగ్ కట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న లేక్లో ఉన్న మట్టి అనేది కిందికి వెళ్ళిపోతుంటుంది అనమాట. అది స్ట్రాంగ్ లూజ్గా ఉంటుంది కదా, స్ట్రాంగ్ అవ్వడానికి అది కిందికి వెళ్తుంది. అది కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ బిల్డింగ్స్ కూడా కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా వన్ రీజన్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ లేక్ డ్రైనేజ్. సో మనకి అక్కడ ఉండే సాయిల్ అనేది మనకి బంకమట్టి, ఇట్ ఈస్ లైక్ మన వాటర్ ఉన్నంతసేపు అది స్మూత్గా ఉంటుంది. వాటర్ అయినప్పుడు అది ఏమవుతుందంటే వాటర్ ఎండిపోయినప్పుడు పగుళ్ళు లాగా కనిపిస్తుంది కదా, క్రాక్స్ వచ్చేస్తాయి. సో అలా ఉన్న సాయిల్ దగ్గర మనం దాన్ని రిమూవ్ చేసి ఇల్లు కట్టడం నాట్ సేఫ్ అని కూడా ఈ ఆర్టికల్లో ఉన్న రీజన్లో చెప్తుంది అనమాట. అదే ఇర్రివర్సిబుల్ సాయిల్ కంపాక్షన్ అని అంటారు. సో ఇలాంటి మేజర్ రీజన్స్ వల్ల అక్కడ సింకింగ్ అనేది జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ ఇది ఒక క్లిప్పింగ్ చూసినట్లయితే నేను న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నాను. ఈ క్లిప్పింగ్ చూస్తున్నట్లయితే ఈ శాటిలైటే మనకి నీసర్ అనమాట. దీన్ని జిఎస్ఎల్వి యూజ్ చేసి స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇది నీసా అండ్ ఇస్రో యూజ్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ పాయింట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క నీసర్లో మనకి 2 రేడార్లు ఉంటాయి, ఎస్ రేడార్ అండ్ ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ అంటారు. సో ఒక బ్యాండ్ ఏమో నేసా కంట్రోల్ చేస్తుంది, ఒక బ్యాండ్ ఏమో ఇండియా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అలా ప్రపంచంలోనే ఇది ఫస్ట్ మేజర్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అందులో 2 రేడార్స్ ఉన్నాయని చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నేసా ఏం చేస్తుందంటే బోత్ సర్ఫేస్ని అలాగే సబ్ సర్ఫేస్ చేంజెస్ని బోత్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క కీ అప్లికేషన్స్ ఏంటి అన్నట్లయితే షోర్ లైన్ కోస్ట్ లైన్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, స్టార్మ్స్ వస్తున్నాయి లేదా మానిటర్ చేస్తూ ఉంటుంది, వాటర్ రిసోర్సెస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది, అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నీసర్ శాటిలైట్ గురించి క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ నీసర్ అనేది జాయింట్గా ఇస్రో అండ్ నేసా అనేది డెవలప్ చేసింది. అందులో మనకి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడార్ ఉంటుంది, ఎల్ బ్యాండ్ రేడార్ అండ్ ఎస్ బ్యాండ్ రేడార్ ఉంటుంది. సో ఎల్ బ్యాండ్ రేడార్ ఏమో నేసా యూజ్ చేస్తుంది, దాని ద్వారా ఫారెస్ట్ని ఐస్ని అండ్ సాయిల్ని బయోమాస్ని స్టడీ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎస్ బ్యాండ్ వచ్చేసి మానిటరింగ్ ఆఫ్ క్రాప్స్ వెట్లెండ్స్ అండ్ అదర్ సర్ఫేస్ లెవెల్ ఫీచర్స్ని చూస్తుంది.
అండ్ దీన్ని మాత్రం GSLV Mark 2ని యూజ్ చేసి లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ మిషన్ యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే హై రెజల్యూషన్ డేటాని ప్రతి 12 రోజులకి పంపిస్తుంది. ఎర్త్ మీద ఏమేమి అవుతుంది అని చెప్పి ప్రతి 12 రోజులకి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా మనకి ఇది పంపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గ్రౌండ్ మీద ఏమైనా డిఫార్మేషన్ అయ్యిందా, ఎర్త్ క్వేక్స్ వచ్చాయా, ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయా, వాల్కానిక్ యాక్టివిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ బయోమాస్, కార్బన్ స్టాక్ వాటిని కూడా ఇది చూస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఎలా ఉంది, అగ్రికల్చర్ క్రాప్ ప్యాటర్న్ ఎలా ఉంది, గ్రోత్ సైకిల్స్ ఎలా ఉన్నాయి, వెట్లండ్స్ ఎలా ఉన్నాయి, క్లైమేటిక్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయని కూడా ఇది చూసుకుంటుంది. దాంతోపాటు గ్లేషియర్స్ మెల్టింగ్ అవుతా ఉన్నాయా, సీ మెల్ట్ అవుతా ఉందా ఆర్టిక్ రీజన్లో, అంటార్టిక్ రీజన్లో అని కూడా ఇదైతే డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే డిడ్ ప్రైమ్ మినిస్టర్స్ బ్రాడ్కాస్ట్ వాయిలెట్ MCC. ఆల్రెడీ ఇది మనం చదువుకున్న టాపిక్ అనమాట. ఏం చదువుకున్నాము, ఎలక్షన్స్ కంటే ముందు మన ప్రైమ్ మినిస్టర్ దూరదర్శన్ యూజ్ చేసుకుని నేషనల్ వైడ్గా ఒక బ్రాడ్కాస్ట్ చేశారు. ఆ బ్రాడ్కాస్ట్లో అపోజిషన్ పార్టీని వాళ్ళని తిట్టారు. రిలేటెడ్ టు 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవ్వలేదు, డీలిమిటేషన్, రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని చెప్పి కొన్ని విమర్శలు అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద చేశారు. సో అలా చేయడం వల్ల ఏంటి అన్నట్లయితే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, దానివల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి 700 మంది లెటర్ ఇచ్చారనమాట. ఏమని అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ యొక్క బ్రాడ్కాస్ట్ MCCకి వాయిలేట్ అవుతుంది అని చెప్పి, అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. సో యూ హ్యావ్ టు సీ దిస్ టాపిక్. అండ్ దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అనమాట ఈసారి. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ MCC అని చెప్పి MCC రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే MCC గురించి, MCC ఫుల్ ఫామ్ వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి అంటే గైడ్ లైన్స్ అనమాట. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, అసలు పొలిటికల్ పార్టీ అలాగే కంటెస్టింగ్ పర్సన్ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలో అవే MCC. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన ఎలక్షన్స్ని పీస్ఫుల్గా ఉండేలాగా, ఎస్పెషల్లీ క్యాంపెయిన్ టైంలో కూడా ఎలాంటి కమ్యూనల్ డిస్ట్రప్షన్ అవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ప్రమోట్ చేయడానికి ఈ MCCని ECI తీసుకురావడం జరిగిందనమాట. అసలు ఎప్పుడు ఎంతకాలం ఉంటుంది ఈ MCC అన్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తుందో ఆ రోజు నుంచి ఫైనల్ ఎలక్షన్ రిజల్ట్ వరకు MCC అనేది ఆపరేషన్లో ఉంటుంది. సో దాంట్లో ఉన్న కండక్ట్ ఏంటి అన్నట్లయితే కొన్ని యాక్టివిటీస్ని ప్రొహిబిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే టెన్షన్స్ని, కమ్యూనల్ హార్మోని, కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ని వాటిని స్టాప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆ టైంలో రూలింగ్ పార్టీలో ఉన్న పవర్లో ఉన్న రూలింగ్ పొలిటికల్ పార్టీ అయితే ఉందో ఎలాంటి న్యూ స్కీమ్స్ని కానీ అనౌన్స్ చేయకూడదు అనమాట. అది వన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ అండ్ పొజిషన్స్. పొలిటికల్ పార్టీస్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్. ఏంటి అన్నట్లయితే ఎక్కడ వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు, ఏ టైంకి పెడుతున్నారు, అదంతా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రొటెక్షన్, బందోబస్తు అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పోలింగ్ డే రోజు మాత్రం ఓన్లీ అథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే పోలింగ్ బూత్లోకి వెళ్ళాలి. ఊరికి వెళ్ళి నేను డిస్టర్బ్ చేస్తాను అంటే ఇట్ వోంట్ హ్యాపెన్ అనమాట. అలాగే పోలింగ్ బూత్ చుట్టూ కూడా మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం, లిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటిది కూడా ప్రొహిబిట్ చేస్తారనమాట. అసలు అబ్జర్వర్స్ ఎవరు అన్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంతమందిని అపాయింట్ చేస్తున్నారు అనమాట. టు ఓవర్లుక్ దిస్, ఇది చూడాలి ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళే లైక్ జనరల్స్, లైక్ పబ్లిక్ పోలీస్ అబ్జర్వర్స్ని కూడా వాళ్ళే పెడతారనమాట. అండ్ అలాగే ఏదైతే పొలిటికల్ పార్టీ రూలింగ్లో ఉందనుకోండి, సో వాళ్ళకు కొంచెం అడ్వాంటేజ్ ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వెహికల్స్ని యూజ్ చేసుకోవడం లాంటివి చేయొద్దు అని చెప్పి, అలాగే దే షుడ్ నాట్ యూజ్ దేర్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఫర్ ద క్యాంపెయినింగ్ పర్పస్ అని కూడా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూస్తున్నట్లయితే ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, రూపీ ఫాల్స్ 39 పైస్ టు క్లోజ్ ఎట్ ఆల్ టైమ్ లో ఆఫ్ $95.23. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఒక ఇంపార్టెంట్ కన్సెప్ట్. ఆ ఇంపార్టెంట్ కన్సెప్ట్ ఏంటి అన్నట్లయితే
డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ అన్నమాట. సో డెప్రిసియేషన్ ఆఫ్ రూపీ ఏంటంటే ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పడిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నార్మల్గా మనకి $1 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపీస్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు 95 రూపీస్ అయింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందు $1 ఈక్వల్ 60 రూపీస్ మాత్రం, ఇప్పుడు $1 ఇచ్చినట్లయితే మనకి ఓన్లీ 60 రూపీసే ఇస్తాం వాళ్ళకి, కానీ వాళ్ళు $1 ఇస్తే మనం 95 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఇండియన్ రూపీ యొక్క వాల్యూ అనేది పడిపోతుంది. ఈ కాన్సెప్ట్ని డెప్రిసియేషన్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ డెప్రిసియేషన్ మన ఇండియాలో ఎందుకు ఉంది అన్నట్లయితే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అండ్ ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేసుకుంటున్నాము. దాంతోపాటు వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ వల్ల మనకి ఇంపాక్ట్ అయితే ఉంది. ఎందుకన్నట్లయితే మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం కదా ఆయిల్, దానికి ఎక్కువ మనీ పే చేయాలి కదా. సో ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఇండియన్ రూపీ మీద ఆల్రెడీ స్ట్రెయిన్ అనేది వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు చాలామంది మన ఇండియా నుంచి వెస్ట్ ఏషియాకు వెళ్ళి అక్కడ పని చేస్తారు, కన్స్ట్రక్షన్ సైట్లు, ఆయిల్ సైట్లలో అలా చేసేసి వాళ్ళు కొంత అమౌంట్ని వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఫారెన్ కరెన్సీలో పంపిస్తారనమాట. సో ఆ వచ్చే వాటిని మనం రెమిటెన్సెస్ అంటాం. ఇప్పుడు రెమిటెన్సెస్ కూడా ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకి అంత ఫారిన్ కరెన్సీ అనేది తక్కువ అవుతూ ఉంది. దానివల్ల కూడా రూపీ మీద ఇంపాక్ట్ అయితే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా సరిగ్గా రావట్లేదు, పెట్టుబడులు రావట్లా. సో అందుకని ఓవరాల్గా ఇండియన్ రూపీ వాల్యూ అనేది పడిపోతుంది అనమాట. సో ఇలా పడిపోవడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఫ్యూచర్లో అన్నట్లయితే, మనం ఫర్ షూర్ ఇంపోర్ట్స్ అయితే తెచ్చుకోవాల్సిందే టు సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని పే చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ టు డాలర్లలో పే చేస్తాం అనుకోండి, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది పెట్రో డాలర్ సిస్టంలోనే ట్రేడ్ చేస్తారు. సో అలా మనం డాలర్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే ఇంకా ఉన్న డాలర్స్ సంఖ్య కూడా మనం ఇండియాలో తగ్గిపోతుంది. దానివల్ల ఓవరాల్గా ఇండియా యొక్క రేటింగ్ తగ్గిపోతూ ఉంటుంది, ఇండియా మీద ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది, పెట్టుబడులు కూడా ఫ్యూచర్లో రావన్నమాట. సో ఇలా చాలా ఇంపాక్ట్స్ అయితే ఇండియన్ ఎకానమీ మీద ఉంటాయి. సో అది మీరు ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, యుఎస్ ట్రైస్ టు ఓపెన్ హార్మూజ్ యాజ్ ఇరాన్ రెస్యూమ్స్ అటాక్స్. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఇస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈసారి 2026లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ టాపిక్ మీద అయితే ఫోకస్ చేయాలి. ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని వచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. సెకండ్ టైప్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనెక్ట్స్ విచ్ అండ్ విచ్ వాటర్ బాడీ అని సింపుల్ క్వశ్చన్ పీవైకిలో వచ్చింది, అదే ఇవ్వచ్చు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మ్యాప్ బేస్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ షేరింగ్ బౌండరీ విత్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఐలాండ్స్ కూడా న్యూస్లో ఉన్నాయి, కేశమ్ ఐలాండ్, హార్మూజ్ ఐలాండ్. సో ఐలాండ్స్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అసలు ఏ ఏరియా కూడా విడిచిపెట్టకండి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కవర్. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చూసుకున్నట్లయితే ఇది ఒక నారో మ్యారిటైమ్ చోక్ పాయింట్ అనమాట. ఎంత విడ్త్ ఉంటుంది అంటే 55 నుంచి 95 కిలోమీటర్స్ ఆఫ్ విడ్త్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఇరాన్ అండ్ అరేబియన్ పెనిన్సులా మధ్యలో ఉంది. అండ్ ఇది వచ్చేసి పర్షియన్ గల్ఫ్ని అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని లింక్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అక్కడ నుంచి మనకి ఎల్పిజి అండ్ యాజ్ వెల్ యాజ్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూస్తుంటే 20% ఆఫ్ వరల్డ్లో ఉన్న క్రూడ్ ఆయిల్ అనేది ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటుంది. ఎస్పెషల్ సౌత్ ఈస్ట్ కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా అనేవి ఈ యొక్క మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూడండి, ఈరోజు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటి నీసర్ గురించి, ఇంకొకటి ఏమో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ నీసర్ యొక్క అప్లికేషన్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి మానిటరింగ్ ఎర్త్క్వేక్స్ అండ్ ల్యాండ్ డిఫార్మేషన్, సెకండ్ వచ్చేసి ట్రాకింగ్ గ్లేషియర్ మూవ్మెంట్, థర్డ్ వచ్చేసి రియల్ టైమ్ జీపీఎస్ నేవిగేషన్, ఫోర్త్ వచ్చేసి అగ్రికల్చర్ మానిటరింగ్. ఇందులో ఏవి కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఎంసీసీ గురించి క్వశ్చన్. ఎంసీసీ ఎన్షోర్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ బిట్వీన్ రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీ. సెకండ్ వచ్చేసి ఇట్ ప్రివెంట్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ న్యూ పాలసీస్ ఆర్ ప్రాజెక్ట్స్ బై ద గవర్నమెంట్. థర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ త్రూ ఆర్టికల్ 356 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇందులో ఏవి కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. అండ్ బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అసలు ఈరోజు ఎంత వెతికినా కూడా నాకు అయితే ఆర్టికల్స్ దొరకలేదు, అపార్ట్ ఫ్రమ్ ఎలక్షన్స్ అసలు ఏమీ లేవు న్యూస్ పేపర్లో. అయినా కూడా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ చెప్పాలని చెప్పి, అట్లీస్ట్ రివిజన్ అవుతుందని చెప్పి
ఏ టాపిక్స్ అయితే తీసుకొచ్చానండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. మీరు పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఏమున్నాయి ఏం లేవు అని చెప్పి. అండ్ దట్స్ ఆల్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన అకాడమీలో న్యూ బ్యాచ్ ఫర్ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ స్టార్ట్ అవుతుందండి ఫ్రమ్ దిస్ మండే. కంపల్సరీ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ బోత్ ఆన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మీకు ఏ డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి నాతో మాట్లాడాలి అనుకున్నా కూడా యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. దానిపైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ. ఐ విల్ బీ ఇన్ ద ఆఫీస్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ ఫ్రీలీ గైస్. And I wish you all the best. Thank you so much.